పంజాబ్లో ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు తనకి పొలంలో ఒక విచిత్రమైన కుందె దొరికింది. హఠాత్తుగా ఆ దీపంలో నుంచి ఒక విచిత్రమైన పొగ రాసాగింది. ఆ తర్వాత ఆ పొగ కాస్త దయ్యంలా మారిపోయింది. ఆ దయ్యాన్ని చూసి ఆ రైతు బెదిరిపోయాడు. కానీ తను గుండె నిబ్బరం చేసుకున్నాడు. తను ధైర్యంగా అన్నాడు, రేయ్, ఎవడవరా నువ్వు? నేను దయ్యాన్ని, నాకు నువ్వు పని ఇవ్వాలి. రేయ్, నా దగ్గర పని గట్రా ఏమీ లేదు, వెళ్ళు, నీ దారి నువ్వు పో. పని ఇవ్వు, నాకు పని లేదంటే నిన్నిప్పుడు చికెన్ లాలీపాప్ చేసుకొని గుటుక్కని మింగేస్తాను. రైతు అనుకున్నాడు, అత్త మజీ సటక్లీ. అయితే విను, నువ్వు నాకు పని చేసి పెట్టు. నువ్వు వెళ్ళి నా పొలం మొత్తం దున్నిపెట్టు, నేను ఇంటికి బయలుదేరతా. ఇలా అని ఆ రైతు ఇంటి వైపుకు బయలుదేరాడో లేదో ఈ లోపే ఆ దయ్యం తన పొలం మొత్తం దున్ని వచ్చి ఎదురుగా నిలబడింది. పొలం మొత్తం దున్నేసా, ఇప్పుడేం చేయమంటావు? ఒత్తరి, ఇంత తొందరగానా? సరే అలాగే, కానీ ఇంకో పని చేసి పెట్టు. నువ్వు ఇప్పుడెళ్ళి విత్తనాలు నాటరా. ఆ తర్వాత ఆ రైతు కాళ్ళు చేతులు కడుక్కునే లోపే ఆ దయ్యం విత్తనాలు నాటి మళ్ళీ వచ్చి తన ఎదురుగా నిలబడింది. విత్తనాలు నాటేశా, ఇంకా? అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో. పని ఇవ్వు, లేదంటే నేను నిన్ను తినేస్తా. ఒరే పిచ్చోడా, నెత్తె కూర్చున్నావు కదరా. సర్లే, ఓ పంచే, నా కోసం వెళ్ళి ఒక పెద్ద డూప్లెక్స్ కట్టేసే. అలాగే. ఓ సినీ, నన్ను భయపెడుతున్నావు కదరా. పని పని. ఈ మిల్కా సింగ్ కొడుకు మరీ ఫాస్ట్గా ఉన్నాడు. ఇప్పుడు వీడికి ఏ పని ఇవ్వాలి? మిల్కా సింగ్ ఎక్, మిల్కా సింగ్ దో, మిల్కా సింగ్ తే. ఐడియా! చూడరా బుజ్జి, నువ్వు ఒక పని చేసి పెట్టు. ఎక్కడైతే భూమి ఆకాశం కలుస్తుందో అక్కడ వరకు పరిగెత్తు. ఇక తొందరగా తిరిగిరా, మనం చెయ్యాల్సినవి చాలా పనులున్నాయి. వెళ్ళరా బుజ్జి. ఆ రోజు అలా వెళ్ళిన ఆ దయ్యం ఎప్పటికీ తిరిగి రాలేదు. ఈ కథలో ఉన్న సారాంశం ఏమిటంటే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటికి మనం భయపడకూడదు. తెలివిగా ఆలోచించి వాటి నుంచి బయటపడాలి. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.